నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. బంగ్లాదేశ్లో అసలు ఏం జరుగుతోంది? రాజకీయ సంక్షోభం వెనక ఎవరున్నారు? ఏ దేశాలు ప్రధానంగా కుట్ర కట్టి ఈ పరిస్థితిని తీసుకొచ్చాయి? దీని వెనకాల పాకిస్తాన్, చైనాలు ఉన్నాయి అనేటువంటి ఒక వాదన. మనం షేక్ హసీనాకి ఇక్కడ ఆశ్రయం కల్పించడం వెనకాల భవిష్యత్తులో ఏం జరగబోతోంది? ఇది ఒక అంశం అయితే ప్రపంచమంతా మూడో ప్రపంచ యుద్ధానికి ఎదురు చూస్తోందా? దానికి రష్యాతో పాటుగా అమెరికా హెల్ప్ చేయడం అనేది, అటు పాలస్తీనాతో పాటుగా ఇజ్రాయెల్తో పాటుగా ఇరాన్ సంబంధాలు, అక్కడ ఉన్నటువంటి యుద్ధ వాతావరణం, ఇవన్నీ ఎలా ఉండబోతున్నాయి? భారత్ మీద పర్టికులర్గా భవిష్యత్తులో ఎలాంటి ఇంపాక్ట్ కలిగించబోతోంది? ఇదే ఈరోజు మనం సోషల్ స్పాట్లైట్లో చూడబోతున్నాం. మనతో పాటుగా ఉన్నారు డిఫెన్స్ సెక్యూరిటీస్ ఎక్స్పర్ట్ డాక్టర్ రమేష్ కన్నగంటి గారు, అలాగే పొలిటికల్ అనలిస్ట్ కోటేశ్వరరావు గారు. హలో అండి, నమస్తే మీ ఇద్దరికి. సో రమేష్ గారు, ఫస్ట్ నేను మీతో స్టార్ట్ చేస్తాను. పక్కనే బంగ్లాదేశ్, ఇంతకుముందు శ్రీలంక, నేపాల్, ఆఫ్ఘనిస్తాన్, ప్రతిది ఇవన్నీ మన భారతదేశం చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలు. అక్కడ జరుగుతున్నటువంటి రాజ్యాంగ సంక్షోభం కావచ్చు, రాజకీయంగా వస్తున్నటువంటి ఒడిదుడుకులు కావచ్చు, ఇమ్మీడియట్గా ప్రధానులు మారిపోవడం, వీటన్నిటిని భారత్ని ఇంపాక్ట్ చేసే విధంగా ఉన్నాయి, భారత్ని ఏకాకి చేసే విధంగా, లేకపోతే భారత్ మీద విపరీతమైనటువంటి ఇంపాక్ట్ ఒక పుష్ చేస్తున్నాయి అనేది ఉంది. ఎలా చూస్తున్నారు ఈ సంక్షోభాలన్నీ? ఆ దేశాల్లో ఎందుకు కనిపిస్తున్నాయి? కవిత గారు, భారతదేశ చరిత్రలో ముఖ్యంగా విధానం కానీ మన మిలిటరీ హిస్టరీ కానీ తీసుకున్నప్పుడు ఇవాళ రోజున మనం మాట్లాడుకుంటున్నది అంటే 7th of August 2024 లాస్ట్ 5 days జరిగిన పరిణామాలు చూసుకున్నప్పుడు అతి కీలకమైన ఘట్టంగా డాక్టర్ ఎస్ జయశంకర్ గారికి, మన విదేశీ వ్యవహారాల మంత్రి గారికి మోస్ట్ బిజియెస్ట్ డేస్ ఇన్ ద లాస్ట్ 5 days. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ శ్రీ అజిత్ దోవల్ గారికి, అమిత్ షా గారికి, ప్రధానమంత్రి మోడీ గారికి, నిర్మలా సీతారామన్ గారికి, రక్షణ శాఖ మంత్రి మన రాజ్నాథ్ సింగ్ గారికి, క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీకి లాస్ట్ 4 days హ్యావ్ బీన్ ది మోస్ట్ బిజియెస్ట్ అండ్ మోస్ట్ టెన్స్ డేస్ అని చెప్పాలి నేను. ఎందుకు అంటే ఇండియా షేర్స్ ఇట్స్ ల్యాండ్ బోర్డర్ విత్ బంగ్లాదేశ్ ఆఫ్ 4196 kilometers. ద లాంగెస్ట్ ల్యాండ్ బోర్డర్ భారతదేశానికి బంగ్లాదేశ్కి మధ్య ఉన్న భూసరిహద్దు 4196 kilometers, అతిపెద్ద భూసరిహద్దు. భారతదేశానికి 15,000 kilometers ల్యాండ్ బోర్డర్ ఉంటే భూసరిహద్దు, 7,516 kilometers సముద్ర తీరం ఉంటే, 9 కోస్తా రాష్ట్రాలు ఉంటే భారతదేశానికి, ముఖ్యంగా ఈ ల్యాండ్ బోర్డర్ అత్యధికంగా ఉన్నది రాట్క్లిఫ్ లైన్ బిట్వీన్ ఇండియా అండ్ బంగ్లాదేశ్, ఇండియాకి బంగ్లాదేశ్కి మధ్య. సో ఈ ఇండియా బంగ్లాదేశ్కి మధ్య ఉన్న ఈ 4196 kilometers ల్యాండ్ బోర్డరు కాపాడుకోవటం అనేది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బంగ్లాదేశ్లో జరుగుతున్న రాజకీయ అనిశ్చితి, యువకులు, స్టూడెంట్స్ protest movement, the unrest in Bangladesh will have a disastrous consequences on Indian internal security. దేశ అంతర్గత భద్రత భారతదేశానికి సంబంధించి చాలా ఇంపార్టెంట్. చెప్పాను కదా మేడం, అస్సాం, మేఘాలయ, ముఖ్యంగా అస్సాం, త్రిపుర, వెస్ట్ బెంగాల్, ఈ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఈ రాష్ట్రాల్లో అతి ముఖ్యమైన రాష్ట్రాలు మనకి నార్త్ ఈస్ట్లో. ఈ రాష్ట్రాలకి బంగ్లాదేశ్ కూడా బోర్డర్ ఉంది. మూడోది మనము రివర్ వాటర్ షేరింగ్ ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి బంగ్లాదేశ్తో. షేక్ హసీనా, మొన్నటి వరకు ప్రధానమంత్రిగా ఉన్న షేక్ హసీనా ఇప్పుడు ఎవరైతే ఆమె దేశం విడిచి పారిపోయి భారతదేశం యొక్క ఆశ్రయం తీసుకున్నారో, హిండన్ ఎయిర్ బేస్లో దిగారో మనకి గాజియాబాద్ దగ్గర మన ఇండియాలో, షేక్ హసీనా గారికి మనం ఎందుకు ఆశ్రయం ఇచ్చాము? భారతదేశానికి బంగ్లాదేశ్కి మధ్య ఉన్న సంబంధాలు ఈ రోజున ఎలా ఉన్నవి? ఇది ఫారెన్ పాలసీ ప్రకారము, డిఫెన్స్ ప్రకారము, ట్రేడ్ ప్రకారము, అదర్ ఇంపార్టెంట్ ఏరియాస్ ఆఫ్ కొలాబరేషన్ బిట్వీన్ బంగ్లాదేశ్ అండ్ ఇండియా చూసినప్పుడు బంగ్లాదేశ్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద ఓవరాల్ ట్రేడ్, ఎకానమీ, బిజినెస్, పాలిటిక్స్, సెక్యూరిటీ, ఏ చూసుకున్నా కానీ బంగ్లాదేశ్ ఇస్ అన్ ఇంపార్టెంట్ ప్లేయర్. అయితే ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు, ఇమ్మీడియట్గా ప్రధాని మార్చారు, ఆర్మీ వచ్చేసింది, ఇవన్నీ చూసుకున్న తర్వాత షేక్ హసీనాని యుఎస్ కానీ యూకే కానీ రానివ్వలేదు, అక్కడ వీసాని కూడా రిజెక్ట్ చేశారు. ఆ పరిస్థితుల్లో తను మాజీ ప్రధాని మాత్రమే, తను తీసుకొచ్చి ఇక్కడ పెట్టిన తర్వాత మరి సరికొత్తగా అక్కడంతా అధికార యంత్రాంగం, రాజకీయ యంత్రాంగం మారిపోయిన తర్వాత అలాంటి ఫ్రెండ్షిప్ అనేది కంటిన్యూ అవుతుందంటారా ఇప్పుడు?
మీరు అడిగిన ప్రశ్న భారతదేశానికి సంబంధించినంత వరకు భారత ప్రధానమంత్రి మోదీ గారు, షేక్ హసీనా గారు మొన్నటి వరకు ప్రధానమంత్రిగా ఉండి ఇప్పుడు పదవి త్యాగం చేసి దేశం విడిచి మన దేశానికి రావాల్సి వచ్చిన ఆమె. ఇలాంటి పరిస్థితుల్లో యుఎస్, యూకే లాంటి దేశాలు ఎందుకు ఆమెకు ఆశ్రయం ఇవ్వలేదు? హౌ కమ్ షీ ఈస్ బీన్ డినైడ్ ఎంట్రీ ఇంటూ యునైటెడ్ స్టేట్స్ ఆర్ యూకే? ఫర్ దట్ మ్యాటర్ ముస్లిమ్స్ కంట్రీస్ అయిన సౌదీ అరేబియా కానీ వేరే దేశాల్లో కూడా ఆమె ప్రయత్నాలు చేస్తున్నారు. షీఈ్ ట్రయింగ్ హర్ లెవెల్ బెస్ట్ టు గెట్ ఇన్ టు either one of the Islamic countries or United States or UK as a political refugee or political asylum అంటారు. అంటే రాజకీయంగా వేరే దేశంలో తలదాచుకోవటానికి, శరణార్థిగా కావడానికి ఆమె అన్ని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యునైటెడ్ కింగ్డమ్ అండ్ అదర్ ఇస్లామిక్ కంట్రీస్ వాళ్ళు ఎవరైతే ఈమెకి డినై చేశారో, లోపలికి రానివ్వకుండా అనుమతి ఇవ్వలేదు, ఎందుకు చేశారు అనే దాని మీద ఇట్స్ ఎ డిఫరెంట్ డిబేట్. దే నో ద రీజన్స్ బెటర్ దాన్ యూ అండ్ మీ. బట్ హ్యావింగ్ సెడ్ దట్ ఐ వుడ్ లైక్ టు మెయింటైన్ ఇండియా ఏం చేయబోతున్నది అనేది చాలా ఇంపార్టెంట్. ఐ డ్రీమ్ ప్రేక్షకులకి ముఖ్యంగా భారతదేశానికి వచ్చే లాభాలేంటి, నష్టాలేంటి, బంగ్లాదేశ్లో రాజకీయ ఆర్థిక సంక్షోభం మూలాన అని మనం ప్రశ్నించినప్పుడు, మీరు ఇందాక మీ ఇంట్రడక్టరీ పాయింట్లో చాలా మంచి ప్రశ్నతో లేవనెత్తారు. యాక్చువల్గా డిస్కషన్ శ్రీలంక కూలిపోయింది, నేపాల్ కూలింది, ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితి బాగోలా, పాకిస్తాన్ పరిస్థితి బాగోలా, ఇవాళ బంగ్లాదేశ్. ఎక్సెప్ట్ భూటాన్ ఇన్ ద ఇమీడియట్ విసినిటీ ఆఫ్ ఇండియాస్ ఇమీడియట్ నైబర్హుడ్లో ఎక్సెప్ట్ భూటాన్ ఒక్కొక్క స్టేట్ పడిపోతూ వస్తుంది. మేము ఇంటర్నేషనల్ రిలేషన్స్లో దీన్ని ఏమంటామంటే డొమినో ఎఫెక్ట్ అంటాం. డొమినో ఎఫెక్ట్ ఏంటంటే ఇక్కడ ఒక పేక ముక్క, ఇక్కడ ఒక పేక ముక్క, ఇక్కడ ఒక పేక ముక్క ఉన్నాయి. ఒక పేక ముక్క మీద ఒకటి పడిపోయి అన్ని ప్యాక్ ఆఫ్ కార్డ్స్ ఇట్లా కొలాప్స్ అవుతాయి. అలానే ఈ దక్షిణ ఆసియాలో భారతదేశము యాజ్ అన్ ఇంపార్టెంట్ ప్లేయర్. సౌత్ ఏషియాలో దక్షిణ ఆసియాలో ఉన్న భారతదేశం దక్షిణ ఆసియాలో ఉంది జాగ్రఫికల్గా. భారతదేశం చుట్టుపక్కల ఉన్న పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, మియన్మార్ కింద వాటర్ బోర్డర్ వీ షేర్ విత్ శ్రీలంక. ఇది కదండి జాగ్రఫికల్గా చూసినప్పుడు. 1 by 1 పవర్ పడిపోతున్నది. ఎవరు చేస్తున్నారు అంటే, ఈజ్ దెర్ ఎనీ ఫారెన్ ఎలిమెంట్ ఆర్ ఈజ్ దెర్ ఎనీ హ్యాండ్ ఆఫ్ ఫారెన్ ఫోర్స్? ఈజ్ ఇట్ ప్లేయింగ్ ఎనీ రోల్ ఇన్ ది డెసిమినేషన్ ఆఫ్ స్టేట్ బై స్టేట్, వన్ స్టేట్ ఆఫ్టర్ అనదర్ స్టేట్ అనే ప్రశ్న ఒక రాజ్యం తర్వాత ఇంకొక రాజ్యం బడగొడటానికి కారణము ఎవరన్నా అమెరికా కానీ, చైనా కానీ, రష్యా కానీ ఎవరన్నా ఇంకా ఉన్నారా అనేది ఒక సమస్య వస్తున్నది, ప్రశ్న తలెత్తుతున్నది. ఆ ప్రశ్నకి సమాధానంగా నా ఇండివిజువల్ రీసెర్చ్ ప్రకారం కానీ, నా అనాలిసిస్, నా విశ్లేషణలో నెంబర్ 1 భారతదేశానికి చైనాకి ఉన్న సంబంధ బాంధవ్యాలు మన ప్రేక్షకులందరికీ తెలుసు చాలా వరకు. వీ ఆర్ నాట్ గోయింగ్ ఇన్ ఎ వెరీ కండ్యూసివ్, ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్. వీ హ్యావ్ అవర్ మిస్అండర్స్టాండింగ్స్ బిట్వీన్ ఇండియా అండ్ చైనా. వీ షేర్ అవర్ ల్యాండ్ బోర్డర్ విత్ చైనా 3,488 kilometers. 3,488 kilometers లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్, ఎల్ఏసి అంటారు, బిట్వీన్ ఇండియా అండ్ చైనా. బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ వీ హ్యావ్ ఎల్ఓసి, లైన్ ఆఫ్ కంట్రోల్ అంటారు. అబౌట్ 3,000+ kilometers వీ షేర్ అవర్ ల్యాండ్ బోర్డర్ విత్ పాకిస్తాన్. ఇండియా పాకిస్తాన్కి, ఇండియా చైనాకి చూసినప్పుడు మనకి పాకిస్తాన్తోనూ మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి, కాన్ఫ్లిక్ట్ ఉంది, వార్లు ఉన్నాయి. చైనాతోనూ మనకి వార్ ఉంది, మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి, బోర్డర్ డిస్ప్యూట్స్ ఉన్నాయి, కాన్ఫ్లిక్ట్ ఉంది, రైట్? సో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఏం చేస్తున్నది అని చూసినప్పుడు క్వాడ్లో భాగంగా యుఎస్ఏ, ఆస్ట్రేలియా, జపాన్ అండ్ ఇండియా, ఈ 4 క్వాడ్ కంట్రీస్ అంటారు. ఇండియన్ ఓషన్, పసిఫిక్ ఓషన్ మధ్య వర్తక వాణిజ్య వ్యాపారాలని శాసించాలి అంటే హిందూ మహాసముద్రంలోనూ పసిఫిక్ మహాసముద్రంలోనూ ఈ 2 సముద్రాలను కలిపి ఎవరికైతే ఆధిపత్యం ఉంటుందో వాళ్ళు ఎక్కువగా ఉంటారు. సో చైనా హ్యాస్ మోర్ inroads or China is penetrating into Indo-Pacific waters, Indian Ocean, Pacific Ocean waters లోకి. So that's why we have come together. ఎవరెవరు? ఆస్ట్రేలియా, జపాన్, ఇండియా అండ్ దెన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, 4 వచ్చాయి. నేను నా అనాలిసిస్ ప్రకారము ఐ హ్యావ్ ఎ ఫీలింగ్ అండ్ ఐ హ్యావ్ మై అబ్జర్వేషన్, చైనీస్ అండ్ పాకిస్తానీస్ ఆర్ ఎంజాయింగ్ ఆర్ బెనిఫిటింగ్ for whatever is happening in Bangladesh because they are looking for a vacuum space to enter. Especially China wants to definitely take over or enter and get inroads into the Bangladeshi territory. Because ఆర్థికంగా చూసినప్పుడు
ఇట్స్ అబౌట్ $19 trillion ఎకానమీ చైనా. సో ఏ విధంగా ఆర్థికంగా, వర్తక వాణిజ్య వ్యాపార పరంగా, పోర్ట్ల పరంగా ఏ విధంగా చూసినా, మ్యానుఫ్యాక్చరింగ్ స్పేసు, పొలిటికల్ స్పేసు, సైబర్ స్పేసు, సర్వీస్ సెక్టర్ స్పేసు, మ్యారిటైమ్ స్పేస్, 5 స్పేసెస్ గురించి మాట్లాడాను నేను, పంచభూతాలు. మ్యారిటైమ్ స్పేస్, మ్యారిటైమ్ అంటే సముద్రం, జలాలు. సైబర్ స్పేస్ అంతర్జాలం, మ్యానుఫ్యాక్చరింగ్ స్పేస్ ఉత్పత్తి కర్మాగారం, సర్వీస్ సెక్టర్ స్పేస్ అంటే సేవా రంగాలు, అన్నిటికి మించి మనకి పొలిటికల్ స్పేస్, రాజకీయ అనిశ్చితి, వీటన్నిటికీ ఎంట్రీ పాయింట్ అవుద్ది. సో చైనా ఈజ్ డెఫినెట్లీ ఐయింగ్ ఆర్ చైనా ఈజ్ డెఫినెట్లీ వాచింగ్ అండ్ అబ్జర్వింగ్ వాట్ ఎవర్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ బంగ్లాదేశ్. బంగ్లాదేశ్లో జరుగుతున్న రాజకీయ, సామాజిక అనిశ్చితి ఏదైతే ఉందో దాన్ని క్యాష్ చేసుకోవడానికి చైనా సర్వశక్తిలా కృషి చేస్తుంది. భారతదేశం బంగ్లాదేశ్లో ఉన్న చిచ్చుని చల్లార్చి, మంటలను చల్లార్చి, ఇట్ ఈస్ ఇన్ ద బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ఇండియా టు హ్యావ్ ఏ వెరీ గుడ్, స్టేబుల్, సెక్యూర్, ప్రాస్పరస్ బంగ్లాదేశ్. ఒక్క నిమిషం కోటేశ్వరరావు గారి వాయిస్ తీసుకుంటాం, మీ దగ్గరకు వస్తాను. కోటేశ్వరరావు గారు, ఇప్పుడు బంగ్లాదేశ్ ని వేదికగా ఎంచుకొని చైనా ఆ మార్గంలో వస్తుంది అనేది రమేష్ గారు చెప్తున్నారు. గతంలో అరుణాచల్ ప్రదేశ్లో ఎక్కువగా యుద్ధ వాతావరణం కనిపించేది, అక్కడి నుంచి డైరెక్ట్ ఎంట్రీ అవ్వాలి, లేకపోతే మనకు సంబంధించినటువంటి ఏ టెరిటరీ ఉందో దాంట్లో వాళ్ళు విలేజ్లు నిర్మించుకున్నారు, బోల్డ్ అంతా మిలిటరీ యాక్టివిటీ అనేది జరిగింది. ఇప్పుడు అలాంటిది కాకుండా చుట్టూ తిరిగేసి వచ్చి భారత్నే ప్రధాన లక్ష్యంగా చేసుకుందా చైనా? రమేష్ గారు ఆయన అభిప్రాయాలు ఆయన చెప్పారు, ఆయన అబ్జర్వేషన్, దాంతో అది డిఫరెంట్. చైనా మీరు అన్నారు అరుణాచల్ ప్రదేశ్ గ్రామాలు, మన దివంగత ఆయన బిపిన్ రావత్ మన విమాన ప్రమాదంలో, హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. అవును. ఆయన ఏం చెప్పారంటే అరుణాచల్ ప్రదేశ్ లో చైనా గ్రామాలు కడుతుంది అనేటువంటిది వాస్తవం కాదు, అవి ఎప్పుడో వాళ్ళ సరిహద్దులో వాళ్ళు కట్టుకున్నారు, వాటిని మళ్ళా పాతబడినటువంటి వాటిని ఆ గృహాలను నిర్మిస్తున్నారు తప్ప కొత్తగా మన ప్రాంతంలో కట్టడం లేదని చెప్పేసి ఆయన బతికుండగానే చెప్పారు. అందుకని అమెరికా సిఐఏ కథలన్నీ మనం వాటిని యాజిటీజ్ గా తీసుకోని అవసరం లేదు. ఒకటి. రెండోది, బంగ్లాదేశ్ లో చైనా హస్తం ఉందా లేకపోతే అమెరికా హస్తం ఉందా ఏమిటనేటువంటిది ఒక చర్చ. ఇప్పుడు ప్రస్తుతం షేక్ హసీనా కానివ్వండి, గత కొద్ది సంవత్సరాలుగా అంటే గడిచినటువంటి 10-15 సంవత్సరాలుగా భారతదేశము లేదా అంతర్జాతీయ రాజకీయాల్లో బంగ్లాదేశ్ అనేటువంటిది చైనాకు దగ్గరగా జరుగుతూ ఉంది అనేటువంటిది అందరికీ ఉన్నటువంటి ఒక అభిప్రాయం, నా అభిప్రాయం. మిగతా వాళ్ళు అంగీకరించవచ్చు, అంగీకరించకపోవచ్చు, అది వేరే. అటువంటిది రెండోది, చైనాకు సంబంధించి ఇవాళ ప్రపంచంలో అనేక దేశాల్లో డిస్టేబిలైజేషన్, అనేక దేశాల్లో అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు చైనా ఎక్కడైనా తాను జోక్యం చేసుకొని డిస్టేబిలైజేషన్ ఫలానా దేశంలో చైనా చేసింది అనే దానికి ఎక్కడ ఆధారాలు లేవు. అదే అమెరికా హస్తం అనేది అందరికీ తెలిసినటువంటిది. ముఖ్యంగా బంగ్లాదేశ్ లో గతంలో జరిగినటువంటి 1971లో జరిగినటువంటి విముక్తి పోరాటాన్ని అణచివేయడానికి మిలిటరీని, యుద్ధ నౌకల్ని దింపింది 6th ఫ్లీట్, 7th ఫ్లీట్, దాన్ని బంగాళాఖాతంలోకి దింపినటువంటిది అమెరికా. ఆ తర్వాత జరిగినటువంటి కుట్రలన్నింటిలో కూడా అక్కడ మిలిటరీ నియంత్రణ రావడానికి వీళ్ళందరికీ కూడా కారణం అమెరికా హస్తము అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి సత్యం. ఇప్పుడు కూడా హసీనా ప్రభుత్వం కూల్చివేత వెనుక అమెరికా హస్తం ఉందనేటువంటిది మీడియాలో వస్తున్నటువంటి సమాచారం. అందువల్ల ఎవరి పర్సెప్షన్ వాళ్ళకి ఉండొచ్చు, నేనేం కాదంటలేదు. ఎవరు ఏదైనప్పటికీ ఇక్కడ ఒక చిన్న అబ్జర్వేషన్, బంగ్లాదేశ్ ఒక ముస్లిం కంట్రీ, ఆ ముస్లిం కంట్రీని కూర్చే ఉద్దేశం అనేది ఒక క్రిస్టియన్ కంట్రీ చేసింది అనేటువంటి ఇంకో వాదన కూడా వినిపిస్తోంది. అదేలా చూస్తున్నారు? ముస్లిం కంట్రీస్, క్రిస్టియన్ కంట్రీస్ ఇవన్నీ తప్పుడు సిద్ధాంతాలండి. మతపరమైనటువంటి అనే సమస్య కాదు, మతపరమైన సమస్య కాదు. స్ట్రాటజిక్ అంటే వ్యూహాత్మకమైనటువంటి ప్రయోజనాలు అనేటువంటిదే ఇక్కడ ఇంటర్నేషనల్ జియో పాలిటిక్స్ లో పనిచేస్తాయి తప్ప మతము లేకపోతే మరొకటి అని కాదు. ఒకవేళ అదే కనుక అయ్యేట్లయితే మరి క్రైస్తవ మతం అనేటువంటిది యూదుల్ని సహించదు. మరి ఇజ్రాయెల్ యూదులు, మరి అమెరికా, బ్రిటన్ ఇట్లాంటి దేశాలన్నీ కూడా మరి ఆ యూదులు నాయకత్వాన్ని ఉన్నటువంటి ఇజ్రాయెల్ ఎందుకు సమర్థిస్తున్నారు ఒకవేళ మత ప్రాతిపదికన చూసేట్లయితే?
వాళ్ళని వాళ్ళు బహిష్కరించింది, వాళ్ళ మీద క్రూసైడ్స్ దాడులు చేసింది మరి క్రైస్తవులే కదా చరిత్రలో మనకు తెలిసినట్టు. అందుకని మత ప్రాతిపదికన చూడాల్సిన చూడాల్సిన అవసరం లేదు. రమేష్ గారికి ఒక ఒపీనియన్ ఐ క్వైట్ అగ్రీ విత్ కోటేశ్వరరావు గారు ఈ విషయంలో. ఇది తప్పనిసరిగా మతపరమైన విషయం కాదండి. 100% నేను సార్తో ఏకీభవిస్తున్నాను. ఇంకోటి ఏంటంటే అంతర్జాతీయ సంబంధాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు. ఆ దేశానికి ఆ దేశ ప్రయోజనాలే శాశ్వతంగా పనిచేస్తూ ఉంటాయి. అది బంగ్లాదేశ్ కానీ, అమెరికా కానీ, చైనా కానీ, ఇండియా కానీ, దాంట్లో ఎటువంటి ఇది లేదు. నేను ఒకటి ఏం చెబుతున్నానంటే, మనం ఇక్కడ అసలు సరైన ప్రశ్న ఏంటంటే కవిత మేడం గారు, నాకు అనిపించింది కోటేశ్వరరావు గారి సమక్షంలో, మానవ భద్రతకి మానవ రక్షణకి అవసరమైన ఫుడ్, హెల్త్, వాటరు, ఎంప్లాయ్మెంట్, పావర్టీ రిడక్షను, వీటి మీద కాన్సన్ట్రేట్ చేయకుండా ఓన్లీ జాతీయ భద్రతా పేరుతో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సు, ట్యాంకులు కొనటం, మిసైల్స్ కొనటము, ఆర్మ్స్ కొనటము, వీటి మీద పులిని చూసి నక్క వార్తలు పెట్టుకున్నట్టుగా చిన్న చిన్న దేశాలు కూడా, పాకిస్తాన్ కానీ, బంగ్లాదేశ్ కానీ, శ్రీలంక కానీ ఏం చేస్తున్నాయంటే పలానా దేశాలు ఆయుధాలు అమ్ముతున్నాయి కాబట్టి ఆయుధాలు కొనుక్కుంటున్నారే కానీ ఆ దేశం లోపల ఉన్న ప్రజల యొక్క మినిమమ్ బేసిక్ హ్యూమన్ నీడ్స్, అంటే జాతీయ భద్రతా సవాళ్ళు, నేషనల్ సెక్యూరిటీ ఛాలెంజెస్ ఎక్కడి నుంచి వస్తాయంటే మేడం, మానవ భద్రతా సవాళ్ళని పరిష్కరించలేనప్పుడు, ఇంటర్నల్గా అంటే మన ఇంట్లో మనము తిండి, నీరు, వైద్యము, విద్య అనే ఈ అంశాలు ఉన్నాయే, వీటి మీద డబ్బులు ఖర్చు పెట్టకుండా ఎప్పుడు ఇంటి చుట్టూ ఉన్న ప్రహరీ గోడ మీద కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఇంట్లో ఉన్న వాళ్ళ కడుపు కాల్చామనుకోండి విప్లవం వస్తుంది. అది ఒక పెద్ద లెసన్ ఫర్ ఇండియా నౌ. అంటే ద నేషనల్ సెక్యూరిటీ ఛాలెంజెస్ రూట్ ఈజ్ హ్యూమన్ ఇన్సెక్యూరిటీస్. ఐ హోప్ యూ గాట్ మై పాయింట్. వాట్ వీ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్, అంటే అమెరికా చేసిందా, చైనా చేసిందా అనే డిబేట్ కన్నా అసలు బంగ్లాదేశ్ ఎపిసోడ్ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అన్నప్పుడు ఐఎమ్ షూర్ పెద్దలు కోటేశ్వరరావు సార్ కూడా ఏకీభవిస్తారు. భారతదేశంలో ఉన్న నిరుద్యోగము, పేదరికము, విద్య, వైద్యం, ఆరోగ్యం, వీటి మీద దృష్టి పెట్టకుండా మన బడ్జెట్ డబ్బులు పద్దాకా, అంటే ఆల్ ద టైమ్ ఎక్వైరింగ్ ఆర్మ్స్ అండ్ ఎమ్యునేషన్స్, డూయింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్, ఇది చేయటం మంచిదే, కానీ వితౌట్ టేకింగ్ కేర్ ఆఫ్ ద హ్యూమన్ ఇన్సెక్యూరిటీస్, మానవుని రక్షణకు సంబంధించిన కనీస అవసరాలు ఒక రాజ్యం తీర్చలేనప్పుడు ఆ రాజ్యాన్ని పతనం దిశగా నడపడానికి విప్లవం రావడానికి గల కారణాలు ఫ్రెంచ్ విప్లవంలో చూసాము, అమెరికన్ రెవల్యూషన్లో చూసాము, ఇంగ్లాండ్లో చూసాము. మీరు ఎక్కడైనా చూడండి, ప్రపంచవ్యాప్తంగా విప్లవం ఎక్కడొచ్చినా కడుపు కాలిన కార్మికులు, కర్షకులు, విద్యార్థులు రోడ్డెక్కితే 100% రాజ్యాలు కూలిపోతాయి. కాబట్టి భారతదేశం కూడా ప్రధానమంత్రి మోదీ గారి నేతృత్వంలో ఉన్న ఎన్డీఏ గవర్నమెంట్ కానీ, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ కానీ, ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ కానీ, మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రజల యొక్క కనీస అవసరాలను తీర్చకపోతే ప్రజలు రోడ్డు మీదకి వచ్చి ఒకానొక రోజున విప్లవం క్రియేట్ చేస్తారు. రెవల్యూషన్ will definitely come if minimum basic needs of a human being is not met. So that is the lesson we have to learn from the Bangladesh episode అంటాను. You can ask కోటేశ్వరరావు గారు. Yes, కోటేశ్వరరావు గారు, ఇక్కడే దేనికోసం అయితే పోరాడుతున్నారు, అక్కడ ఉన్నటువంటి యువత కావచ్చు, రిజర్వేషన్లు కావచ్చు, జాబ్ సెక్యూరిటీ కావాలని పోరాడుతున్నారు, వాళ్ళకి నాయకత్వం వహిస్తున్న వాళ్ళకు రెబల్ అనే ముద్ర వేస్తున్నారా, లేకపోతే అల్లరి మూకలు అనేది ఉంది కదా. రమేష్ గారు చెప్పినట్టుగా మెయిన్ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని ఆలోచించకుండా వాళ్ళు విధ్వంసకారులు ఇలా అయిపోతున్నారు. అసలు ఒరిజినల్ సమస్య ఎక్కడుంది అనేది ఎవరైనా ఎందుకు గుర్తించలేకపోతున్నారు, ఏ దేశంలో అయినా? ఇప్పుడు రమేష్ గారు చెప్పింది వాస్తవం. ఎందుకంటే బేసిక్ నీడ్స్ అనేటువంటివి జనానికి అవి సమకూర్చకపోతే పక్కనే ఉన్నటువంటి శ్రీలంకలో అధికారానికి వచ్చినటువంటి పెద్దల్ని తమిళ హృదయ సామ్రాట్ అని చెప్పి పిలిచారు. మన దేశంలో హిందూ హృదయ సామ్రాట్ అని కొంతమందిని పిలుస్తున్నారు, అది వేరే అంశం. అటువంటి మన సింహళ హృదయ సామ్రాట్ అని పిలిచినటువంటి వాళ్ళని అక్కడ జనం ఏ విధంగా ఈడ్చి కొట్టారో మనం చూసాం. ఎవరికైనా కానీ జనం పట్టించుకోకపోతే చివరికి అదే గతి పడుతుంది అనేటువంటి అది వాస్తవం. ఇక్కడ సమస్య ఏంటంటే, ఇప్పుడు కొన్ని బూచిలను చూపించి మొత్తం సోవియట్ యూనియన్ బూచిని చూపి అమెరికా మొత్తం ఐరోపా ఖండాన్ని అంతటిని తన ఆయుధాలతో నింపేస్తా ఉందనేటువంటిది మన అందరికీ తెలిసినటువంటి సత్యం. నాటో పేరుతోటి, ఎందుకంటే సోవియట్ మొత్తం
ఐరోపా మిగతా దేశాలందరినీ ఆక్రమించేస్తోంది అని చెప్పేసి ఒక ఊహాజనితమైనటువంటి దాన్ని చూపించి మొత్తం ఆ సోవియట్ యూనియన్ కూలిపోయిన తర్వాత కూడా మళ్ళా నాటో ఇంకా మీకు ఎవరి నుంచో ముప్పు వస్తుందంటే రష్యా నుంచి ముప్పు వస్తూ ఉంది. ఆ సోవియట్ యూనియన్ కానీ ఆ రష్యా కానీ దాని చరిత్రలో ఏ దేశాన్నైనా అక్రమంగా ఆక్రమించినటువంటి చరిత్ర ఉందంటే అది లేదు. అయినా కానీ ఆ పేరుతోటి మొత్తం ఆయుధాలకి ఎంత పెద్ద ఎత్తున ఖర్చు చేస్తున్నారో ఇవాళ అదే నాటో దేశాలన్నీ కూడా రష్యాను చూపించి ఉక్రెయిన్ ని ఏ విధంగా సాయుధం చేస్తున్నారో ఎంత ఖర్చు పెడుతున్నారో మనం చూస్తాం. అందుకని ఈ ప్రపంచాధిపత్యం అనేటువంటి దానిలో ఈ ఉన్నటువంటి ఈ కార్యక్రమం అంతా కూడా మన వైపు చూస్తున్నాం. అందుకని మన దేశం కానీ ఇంకొక దేశం కానీ చైనాను బూచిగా చూపో లేదా మరొక దాన్ని బూచిగా చూపో మనం ఆయుధాలని లేదా మిలిటరీ ఖర్చుని విపరీతంగా పెంచుతున్నాం. రెండోది, మిలిటరీకి మనం తగినటువంటి అధికారాలు ఇవ్వలేదని లేదా మేము వచ్చిన తర్వాతనే మిలిటరీని మేము శక్తివంతం చేశామని చెప్పేసి ఒక పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాం. గతంలో కూడా ఉన్నది మిలిటరీ, గతంలో మనం పాకిస్తాన్ తో యుద్ధాలు వచ్చినప్పుడు మనం ఫైట్ చేసాము, అదేవిధంగా చైనాతో వచ్చినప్పుడు మనం ఫైట్ చేసాము, అనేకం చేసినాము. కానీ దానికి అంటే ఒక క్రేజ్, మిలిటరీ అనేటువంటి దానికి క్రేజ్ కల్పించడానికి లేకపోతే ఆ పేరుతోటి ఆయుధాలు కొనుగోలు చేయడానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయి. అసలు కొనొద్దని నేను అంటలేదు. నా అభిప్రాయం ప్రకారం ఇప్పుడు అణ్వస్త్ర నిరోధక ఒప్పందం మీద భారతదేశం సంతకం చేయలేదు ఇంతవరకు. ఎందుకని? కరెక్ట్ అది. ఎందుకంటే అణ్వస్త్రాలు కొన్ని దేశాలు అణ్వస్త్రాలను ఏర్పాటు చేసుకొని ప్రపంచాన్ని బెదిరిస్తున్నప్పుడు మనం ఆత్మరక్షణ అనేటువంటి హక్కుని మనం అడ్డు పెట్టుకోవాలి. అటువంటి అవన్నీ కూడా జియో పాలిటిక్స్. కానీ అవన్నీ చేస్తూనే జనం యొక్క సమస్యలను పట్టించుకోవాలనేది రమేష్ గారితో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఇక్కడ బంగ్లాదేశ్ లో జరిగినటువంటిది ఏమిటి అన్నప్పుడు అంతకు ముందుతో పోలిస్తే అవామీ లీగ్ హయాంలో బంగ్లాదేశ్ లో ఒక విధమైనటువంటి స్థిరత్వం ఉన్నది. అదే విధంగా అది చేపట్టినటువంటి ఆర్థిక విధానాలు ముఖ్యంగా ఎగుమతి ఆధారిత వ్యవస్థగా దాన్ని ముఖ్యంగా టెక్స్టైల్ ఇటువంటి వాటన్నిటిని కూడా చేస్తూ కొంత మెరుగైనటువంటి పరిస్థితిని సాధించింది. కానీ ఇవాళ జరిగినటువంటి పరిణామాలు దానికి సంబంధించి కాకుండా అక్కడ తలెత్తినటువంటి నిరుద్యోగం, ముఖ్యంగా కరోనా తర్వాత తలెత్తినటువంటి నిరుద్యోగము, ఆర్థిక సమస్యలు, వీటన్నింటినీ అవకాశంగా తీసుకొని జనంలో అసంతృప్తి బాగా ఉన్నది. ఇప్పుడే మంట పెట్టాలనేటువంటి దాంతో ముఖ్యంగా అమెరికన్ ఏజెన్సీస్, అదేవిధంగా కొంతమంది పాకిస్తాన్ వాళ్ళు కూడా ఉన్నారని చెప్తున్నారు. ఇవన్నీ చేసినటువంటిది తప్ప మరొకటి అక్కడేమీ కనపట్లేదు బంగ్లాదేశ్ హిస్టరీ చూసినప్పుడు. అందుకని భారతదేశం ఇప్పుడు ఆమెకు హసీనా భారతదేశానికి మిత్ర ప్రధానిగా ఉన్నారు, బంగ్లాదేశ్ మిత్ర దేశంగా ఉంది. రెండోది అవామీ లీగ్ తో కూడా భారతదేశానికి అంటే పార్టీ టు పార్టీ రిలేషన్షిప్ కూడా మనకి సానుకూలంగా ఉన్నాయి. అక్కడ ప్రతిపక్షంగా ఉన్నటువంటి నేషనలిస్ట్ పార్టీ తోటి మనకి సరైనటువంటి సంబంధాలు లేవు. అది భారతదేశానికి అనుకూలమైనటువంటి పార్టీ కాదు. అది ఒక మత ఛాందసంగా ఉన్నటువంటి శక్తులు, మతాన్ని ఆధారంగా చేసుకున్నటువంటి శక్తులు, ఆ తేడాలన్నీ ఉన్నాయి. అందుకని ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు నరేంద్ర మోడీ గారు లేదా మన విదేశాంగ విధానాన్ని చాలా జాగ్రత్తగా రూపొందించాల్సినటువంటి అవసరం ఉంది. ఆమెకి ఇంతవరకు మనం ఆశ్రయం కల్పిస్తామని చెప్పలేదు, అట్లాగని చెప్పేసి ఇస్తామని కూడా ఇంతవరకు ఏమీ చెప్పలేదు. సో ఒక నిమిషం, రమేష్ గారు ఇక్కడ ఇంకో క్వశ్చన్ మాట్లాడుకోవాల్సింది. ఇప్పుడు కోటేశ్వరరావు చెప్పినటువంటి ఒక పాయింట్ ఏంటంటే అది అమెరికాకి సంబంధించి చూసుకుంటే ఇప్పుడు 3వ ప్రపంచ యుద్ధం వస్తోంది అనే దాంట్లో కూడా ఇజ్రాయెల్ ఇరాన్ మధ్యలో ఉన్నటువంటి దాంట్లో 2 అగ్రదేశాలు అనుకుంటే ఒకవైపు రష్యా ఉంది, ఒకవైపు అమెరికా ఉంది అనుకున్నప్పుడు ఎవరి లాభం కోసం ఇచ్చేస్తున్నారు. అది 3వ ప్రపంచ యుద్ధం దిశగా వెళ్తోంది అంటే ఓవరాల్గా అక్కడ కూడా ఈ ద్వైపాక్షిక సంబంధాలు లేకపోతే రక్షణ చర్యలు, అక్కడ కూడా మిసైల్స్, యుద్ధ ట్యాంకులు ఎలా చూడొచ్చు మ్యామ్? ద హోల్ అంటే ప్రపంచం మొత్తం చూసినప్పుడు మేడం మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ అని MIC అంటారు. MIC అంటే మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ అంటే అర్థం ఏంటంటే యుద్ధం అనేది ఆయుధాలు వ్యాపారం చేసే వాళ్ళకి అది ఒక చక్కటి అవకాశం. యుద్ధం వస్తే వాళ్ళకి పండగ. ఎందుకు? తమ యొక్క ఆయుధాలను అమ్ముకోవడానికి సరైన వేదిక అది. అన్ని తయారు చేసి పెట్టుకుంటారు, కొత్త పెట్టుకుంటారు. కొంతమంది పీస్ నిక్స్ ఉంటారు. పీస్ నిక్స్ అంటే ఏంటి? పావురాలు, కపోతాలు, అంటే శాంతి దూతలుగా. అంటే మన ప్రజల్లోనే కొంతమంది ఏమో ఎప్పుడు శాంతి కోరుకుంటారు, ప్రపంచ శాంతి.
కొన్ని ఫ్యూ పాకెట్స్లో ప్రపంచం మొత్తంగా చూసినప్పుడు మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ని ప్రోత్సహించే వాళ్ళు ఉంటారు. అంటే ప్రో వార్, యాంటీ వార్, ప్రో వార్ గ్రూప్స్లో ముఖ్యంగా అంటే యుద్ధానికి ఇన్సపోర్ట్గా ఉండేవాళ్ళు కొంతమంది తప్పనిసరిగా వాళ్ళ యొక్క జీవనాధారమే, వాళ్ళ లైవ్లీహుడ్డే ఆయుధాలు అమ్మటం, అమ్ముకోవటం, ఆయుధాలు తయారు చేయటం, అమ్ముకోవటం. సో ఎక్కడెక్కడ కాన్ఫ్లిక్ట్లు జరుగుతున్నాయో ఆ కాన్ఫ్లిక్ట్లు, ఆ కాన్ఫ్లిక్ట్ చిలికి గాలువానైతే బాగుండు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళే ఈ మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ సంబంధించిన వాళ్ళు. అది అమెరికాలో ఉంటారు, రష్యాలో ఉంటారు, ఇజ్రాయెల్లో ఉంటారు, చాలా యూరోపియన్ కంట్రీస్ ఉన్నాయి ఆయుధాలు తయారు చేసి అమ్ముకునే కంట్రీస్. సో ఇదొక సెపరేట్ డిబేట్. నేను ఐ డ్రీమ్ ప్రేక్షకులకు చెప్పాల్సింది ఏంటంటే, బికాస్ ఆఫ్ టైమ్ థింగ్ ఐఎమ్ గోయింగ్ ఆఫ్, ఒకటే నేను చెప్తున్నా, బేస్, స్ట్రక్చర్, సూపర్ స్ట్రక్చర్, 3 మాటలు గుర్తుపెట్టుకోండి. బేస్, స్ట్రక్చర్, సూపర్ స్ట్రక్చర్ అంటే అర్థం ఏంటంటే, బేస్ అంటే మన యొక్క భూభాగం. ఒక రాజ్యం ఏర్పడటానికి ప్రజలు, ప్రభుత్వము, ప్రదేశము, సార్వభౌమాధికారము, ఈ 4 కలిస్తే ఒక రాజ్యం ఏర్పడుతుంది. అంటే టు ఇవాల్వ్ ఇండియా యాజ్ ఎ స్టేట్ యూ నీడ్ టు హ్యావ్ 4 ఇంపార్టెంట్ ఎలిమెంట్స్: ఏ డిఫైన్డ్ టెరిటరీ, ఏ గవర్నమెంట్, అండ్ పీపుల్, అండ్ సావర్నిటీ, ది సుప్రీం పవర్ ఆఫ్ ద స్టేట్ టు డిసైడ్ ఫర్ గుడ్ ఆర్ బ్యాడ్, వాట్ ఎవర్. సో ఈ 4 ఎలిమెంట్స్ ఉన్నదాన్ని బేస్ అంటారు. ఈ బేస్ పైన స్ట్రక్చర్ కట్టేది ఏంటంటే నేషనల్ సెక్యూరిటీ, హ్యూమన్ సెక్యూరిటీ, 2 కళ్ళలాగా జాతీయ భద్రత, మానవ భద్రత, ఈ రెండింటిని కాంప్రహెన్సివ్ సెక్యూరిటీ మోడల్లో బిల్డ్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే చిన్న ఉదాహరణ చెప్తాను మీకు అర్థం కోసం. ఒక ఇంట్లో ఒక 10 మంది ఉంటే ఆ 10 మందికి తిండి, బట్ట, నీరు, వైద్యము, ఉపాధి అనేది మానవ భద్రతా కోణం, హ్యూమన్ సెక్యూరిటీ మోడల్. ఆ వాళ్ళకి వేరే దేశాల నుంచి లేదా లోపల నుంచి ఏమన్నా వ్యాధులు వచ్చినా కానీ, న్యాచురల్ డిజాస్టర్స్ నుంచి, మ్యాన్మేడ్ డిజాస్టర్స్ నుంచి, ప్రకృతి వైపరీత్యాల నుంచి కానీ, మనిషి తప్పిదాల నుంచి కానీ, ఆ 10 మంది మనుషులను, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళని కాపాడతాము అనేదానికి ప్రహరీ గోడ కట్టుకుంటాము, అంటే పెరిమీటర్ వాల్ అంటారు, లేదా లోపల చక్కటి సెక్యూరిటీ సిస్టమ్స్ ఏర్పాటు చేసుకుంటాము. ఇప్పుడు అన్ఫార్చునేట్లీ ఏం జరుగుతుందంటే ప్రపంచంలో చాలా దేశాలు మానవ భద్రత మీద, అంటే తిండి, బట్ట, నీరు, వైద్యం, ఉపాధి మీద తక్కువ డబ్బులు ఖర్చు పెట్టి ప్రభుత్వాలు ఎక్కువ డాంబికాలకు పోయి, ఎక్కువ షోకులకు పోయి, లేకపోతే ఎక్కువ ఉన్నదానికన్నా ఎక్కువ ఆయుధాలని ప్రొక్యూర్ చేసి సంపాదించి దాని మీద 1000 కోట్లు ఖర్చు పెడతాం మూలాన ఈ హ్యూమన్ సెక్యూరిటీకి, అంటే మానవ భద్రతకి విఘాతం కలగటం మూలాన ప్రజలకి కడుపు కాలి వాళ్ళే సొంత దేశంలో వాళ్ళ నాయకుల్ని దించివేయడానికి అవసరమైతే హింసకు పాల్పడుతున్నారు. ఇది మనం నేర్చుకోవాల్సిన లెసన్ ఇక్కడ. హ్యూమన్ సెక్యూరిటీ, నేషనల్ సెక్యూరిటీ రెండిటి మీద సమంగా ద గవర్నమెంట్ ఆఫ్ ద డే, బీట్ ఇన్ బంగ్లాదేశ్, బీట్ ఇన్ ఇండియా, బీట్ ఇన్ అమెరికా, బీట్ ఎల్స్వేర్ ఇన్ ద గ్లోబల్ అఫైర్స్, ఇజ్రాయెల్లో జరుగుతోంది కూడా అదే. ఇప్పుడు ఏంటంటే, మేడం, ఐఎమ్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, I should be able to take care of the basic necessities of my family members and also give them protection from outside threats. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయటమే ఒక కుటుంబ పెద్దగా my duty. So the government of the day, whichever government it is, should have this kind of comprehensive security model. ఇది స్ట్రక్చర్. దీని తర్వాత పైన సూపర్ స్ట్రక్చర్ అంటే ఏంటంటే, ఫైనల్గా ఈ హ్యూమన్ సెక్యూరిటీ, నేషనల్ సెక్యూరిటీ రెండింటిని కాపాడుకుంటా ఫారెన్ అఫైర్స్, అంటే ఒక దేశము వేరే దేశాలతో ఏ విధంగా సంబంధ బాంధవ్యాలు, ద్వైపాక్షిక సంబంధాలు ఉండాలి అనే దాని మీద మేధోమథనం చేసి ప్రజలతో, అంటే నా దేశంతో పాటు వేరే దేశాలతో నేను ఎట్లా మలుచుకోవాలి అనే దాని మీద సూపర్ స్ట్రక్చర్లో నుంచి ఆలోచనలు చేయాలి. బేస్, స్ట్రక్చర్, సూపర్ స్ట్రక్చర్. ఇక్కడ బంగ్లాదేశ్లో జరిగిన ప్రాబ్లం ఏంటంటే, బేస్ ఉంది, అంటే ప్రజలు ఉన్నారు, ఆ ప్రజలకు సంబంధించిన మానవ భద్రత, జాతీయ భద్రత సరిసమానంగా ఆ గవర్నమెంట్, అంటే మొన్నటి వరకు ఉన్న అవామీ లీగ్ గవర్నమెంట్, షేక్ హసీనా గారు బ్యాలెన్స్ చేయలేక దెబ్బతింటం మూలాన, మానవ భద్రతకు సంబంధించిన కనీస అవసరాలు తీర్చలేకపోవటం మూలాన ఇవాళ స్టూడెంట్స్ జనం రోడ్డెక్కి ఆ గవర్నమెంట్ని దించేశారు. సో భారతదేశం కూడా దీన్ని చాలా సునిశ్చితంగా గమనించి హ్యూమన్ సెక్యూరిటీ, నేషనల్ సెక్యూరిటీ షుడ్ కమ్ యాజ్ ఏ కాంప్రహెన్సివ్ సెక్యూరిటీ మోడల్ అండ్ ఆల్సో బిల్డ్ ద సూపర్ స్ట్రక్చర్ అబోవ్. కింద బేస్ దెబ్బతింటాం, స్ట్రక్చర్ దెబ్బతింటాం, సూపర్ స్ట్రక్చర్ దెబ్బతింటాం. సో యూ హ్యావ్ టు హ్యావ్ అలైన్మెంట్ అంటే తాల్మేల్ అని హిందీలో అంటారు. ఇలా కలిసికట్టుగా ఎలా ముందుకు వెళ్ళాలి. దిస్ ఈజ్ వాట్ ఐ వుడ్ లైక్ టు సే.
And regarding American involvement in Bangladesh crisis or Chinese involvement in Bangladesh crisis or Pakistan involvement in Bangladesh crisis is my second question, which I am going to answer you through iDream Exactly. in my next part. As of now, this is what I have to say and I have to thank offer. you so much, Ramesh. Maybe you can Yeah, talk to we'll continue to Koteshwar Rao garu. Thank you so much. Koteshwar sir, Andy. క్షమించండి sir, I'll get Yeah. back. సో కోటేశ్వరరావు గారు, ఇక్కడ మనం కీలకమైనటువంటి అంశాలని రమేష్ గారు అయితే మాట్లాడారు. దానికి సంబంధించి బోల్డంత చర్చ అయితే కంటిన్యూ అవుతూనే ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఇప్పుడు బంగ్లాదేశ్లో వచ్చినటువంటి సంక్షోభాన్ని, ఇజ్రాయెల్లో వచ్చిన సంక్షోభాన్ని ఈ మోడల్లోనే చూడాల్సినటువంటి అవసరం ఉంటుందా? అయినప్పటికీ ఇంటర్నల్గా జరిగేటువంటి ఇష్యూస్ అనేవి అక్కడ ఉన్నాయి. దానికి ఉగ్రవాదం పేరు పెడుతున్నామా, రాజకీయంగా వచ్చినటువంటి అనిశ్చితి అనే పేరు పెడుతున్నామా? ఇజ్రాయెల్లో కూడా చూసుకుంటే అక్కడ కూడా ఉగ్రవాద సంస్థలు ఏం కోరుకుంటున్నాయి, వేర్పాటువాదాన్ని కోరుకుంటున్నాయో, ఎవరు ఎంకరేజ్ చేస్తున్నారు, ఇవన్నిటితో పాటుగా ప్రపంచ దేశాలన్నీ కూడా ముడిపడి ఉన్నాయి. అక్కడ ఒక రకమైనటువంటి యుద్ధ వాతావరణం అనేది కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఎలా చూడొచ్చు అంటారు వీటిని? ఇప్పుడు ఇజ్రాయెల్లో జరుగుతున్నటువంటిది లేదా పశ్చిమాసియాలో జరుగుతున్నటువంటి దానికి, బంగ్లాదేశ్ లో జరుగుతున్న దానికి లేదా శ్రీలంకలో జరిగిన దానికి పూర్తి తేడా ఉంది. దానికి ఎక్కడ వీటిని పోల్చడానికి లేదు. ఇప్పుడు ఇజ్రాయెల్ అనేటువంటిది ఇవాళ ఇజ్రాయెల్ పాలస్తీనా 1947 కి ముందు ఇజ్రాయెల్ అనేటువంటి దేశం లేదు అసలు. పాలస్తీనా దేశమే ఉంది. కొన్ని వందల సంవత్సరాలుగా పాలస్తీనా దేశమే ఉన్నది. ఆ పాలస్తీనా దేశంలో అత్యధికులు అరబ్బులు ఉన్నారు, మైనారిటీలుగా యూదులు ఉన్నారు. ఎందుకంటే యూదులు మొదటి నుంచి ఆ ప్రాంతంలో ఉన్నారు కనుక అట్లా కంటిన్యూ అయ్యారు. కొంతమంది విదేశాలకు వెళ్ళిపోయిన అది ఒక చరిత్ర. ఐక్యరాజ్య సమితి తీర్మానం ప్రకారం పాలస్తీనాన్ని రెండుగా విభజించి యూదులకి మాతృదేశాన్ని కల్పించాలి అనేటువంటి ఒక కుట్రలో భాగంగా అనివ్వండి, లేదా దాన్ని కొంతమంది యాక్సెప్ట్ చేసినందువలన పాలస్తీనా ప్రాంతంలో కొన్ని ప్రాంతాలను విడదీసి ఇజ్రాయెల్ ఏర్పాటు చేశారు. కానీ జరిగింది ఏమిటి? ఆ ఇజ్రాయెల్ అనేటువంటిది ఉనికిలోకి వచ్చింది తప్ప పాలస్తీనా అనేటువంటిది ఉనికిలోకి లేకుండా పోయింది. ఇప్పటికీ 7 దశాబ్దాలుగా. అంతకు ముందున్నటువంటి పాలస్తీనా అనేటువంటి ఒక స్వతంత్ర దేశం ఐక్యరాజ్య సమితి ఏర్పడిన తర్వాత అది ఉనికిలో లేకుండా పోయింది. ఇజ్రాయెల్ ఏం చేసింది? అది ఏర్పడగానే నాకు భద్రత కావాలంటే పాలస్తీనాకు కేటాయించినటువంటి ప్రాంతాలు కూడా నాకు కావాలని చెప్పేసి మొత్తం దాన్ని ఆక్రమించుకోవడం అనేది ప్రారంభించాడు. ఇప్పుడు ఇజ్రాయెల్ సమస్య ఏమిటి? ఇజ్రాయెల్ మీద దాడి చేయడం కాదు. ఇజ్రాయెల్ పాలస్తీనా ప్రాంతాలను ఆక్రమించి పాలస్తీనా దేశాన్ని ఏర్పాటు చేయకుండా ఎవరైనా ఏర్పాటు చేయాలని చెప్పేసి అక్కడ ఉద్యమిస్తే వాళ్ళందరినీ ఉగ్రవాదులని పేరు పెట్టి లేకపోతే ఇంకొక పేరు పెట్టి అణిచివేస్తూ 70 సంవత్సరాలుగా అణిచివేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి చరిత్ర ఇజ్రాయెల్. పాలస్తీనా ఏర్పడింది అనుకోండి, 2 దేశాలు ఉంటాయి. 2 దేశాలు ఉన్నప్పుడు అవి మిగతా 2 దేశాలు ఎట్లా ఇరుగు పొరుగు దేశాలు ఎట్లా ఉన్నాయో ఇజ్రాయెల్ పాలస్తీనా కూడా అలాగే ఉంటాయి. ఎందుకని పాలస్తీనాన్ని ఏర్పాటుని చేయకుండా ఇజ్రాయెల్ గాని అమెరికా గాని లేదా ఇతర దేశాలు గాని ఎందుకు అడ్డుపడుతున్నాయి? అది కదా ఆ సమస్య. ఆ పాలస్తీనా ఏర్పాటు కోసమే హమస్ తలెత్తినా లేదా హమస్ ను ఒకవేళ అణిచేస్తా ఉంటున్నారు. ఒకవేళ హమస్ ను అణిచేస్తే ఇంకొక సంస్థ ముందుకు వస్తుంది. ఎందుకంటే 70 సంవత్సరాలలో ఆ పాలస్తీనా పౌరులు అనేటువంటి వాళ్ళు, అంటే ఇవాళ 70 ఏళ్ల వయసు ఉన్నటువంటి పాలస్తీనా పౌరుడు యుద్ధంలోనే పుట్టాడు, దాడుల్లోనే పెరిగాడు, దాడుల్లోనే మరణిస్తున్నాడు తరతరాలుగా. అటువంటిది ఆ దుర్మార్గమైనటువంటి దాన్ని అక్కడ పాలస్తీనాన్ని ఏర్పాటు చేస్తే పశ్చిమాసియాలో అసలు సమస్య ఉండదు. కానీ ఎందుకు అడ్డుపడుతున్నారు? ఎవరు అడ్డుపడుతున్నారు? దానికి పాలస్తీనాకి మద్దతు ఇస్తున్నటువంటి ఇరాన్ గాని లేకపోతే లెబనాన్ గాని లేదా మరొక దేశాన్ని గాని వాళ్ళని శత్రువులుగా చూస్తా అంటే అమెరికా, ఇజ్రాయెల్. ఎందుకు చూడాలి? వాళ్ళకి ఏమి రైట్ ఉన్నది? ఒక స్వతంత్ర దేశం ఏర్పడటానికి అడ్డుకోవడానికి వాళ్ళకి ఏం రైట్ ఉంది? ఇప్పుడు బ్రిటిష్ వాడు భారతదేశం స్వతంత్ర దేశంగా ఏర్పడతామంటే మనల్ని ఎన్ని సంవత్సరాలు అణచివేశాడు? దాన్ని మనం ప్రతిఘటించాం కదా మన రైట్ గా. అదే విధంగా పాలస్తీనా గడ్డ మీద వచ్చి ఇజ్రాయెల్ ని ఏర్పాటు చేస్తే ఆ పాలస్తీనా గడ్డ మీద ఉన్నటువంటి వాళ్ళ అరబ్బులు మా స్వతంత్ర దేశం ఏర్పాటు కావాలని చెప్పి అడుగుతా ఉంటే 70 ఏళ్ల నుంచి అణిచేస్తున్నారు. అటువంటి దాన్ని ఇజ్రాయెల్ని ఎట్లా సమర్థించాలి? ఏ విధంగా సమర్థిస్తారు? ఇప్పుడు గాజాలో కొంతమంది హమస్ సాయుధులు అనేటువంటి వాళ్ళు ఇజ్రాయెల్ మీద దాడి చేసి 1100 మంది 1200 మందిని చంపేశారు అన్నారు.
మరి అంతకుముందు ఇజ్రాయెల్ పాలస్తీనాలో లేకపోతే గాజాలో చంపినటువంటి వేలాది మంది సంగతి ఏమిటి? జరుగుతా ఉంది కదా, అది ఎప్పటి నుంచో జరుగుతా ఉంది కదా. సో ఇప్పుడు ప్రపంచ దేశాలు ఇన్వాల్వ్మెంట్ అనేది ఆ పేరుతోటి మొత్తం గాజా ప్రాంతాన్ని అంతా కూడా నేలమట్టం చేసేస్తున్నారు. పిల్లల్ని, మహిళల్ని ఇష్టం వచ్చినట్టు చంపేస్తున్నారు. ఎవరిచ్చారంటే వీళ్ళకి ఆ రైట్? ఎవరికి ఇచ్చారు వీళ్ళు? ఎందుకు చేయాలి దాన్ని అమెరికా సమర్థిస్తా ఉంది. ఐక్యరాజ్య సమితిలో తీర్మానాలు పెడితే భద్రతా మండలిలో వీటో చేస్తా ఉంది. ప్రపంచ కోర్టులు నిరసిస్తున్నాయి, తీర్మానం చేస్తున్నాయి. మీరు చేస్తున్న తప్పని చెప్పేసి ఇజ్రాయెల్ చెప్తా ఉంటే దాన్ని ఖాతరు చేయడం లేదు. మారణహోమం, ఆసుపత్రులు లేదా శరణార్థి శిబిరాలు, వాళ్ళు పిల్లల, మహిళల అని చూడకుండా కొన్ని వేల మందిని ఇప్పటికీ చంపేశారు. మొత్తం గాజా ప్రాంతాన్ని నివాసానికి పనికి రాకుండా నేలమట్టం చేసేస్తున్నారు. అటువంటి దాన్ని వ్యతిరేకిస్తే ఇదిగో ఇరాన్ వ్యతిరేకిస్తా ఉంది, లేకపోతే లెబనాన్ వ్యతిరేకిస్తా ఉంది, హిజ్బుల్లా వ్యతిరేకిస్తా ఉంది, వాళ్ళ మీద మేము దాడులు చేస్తామని చెప్పేసి వీళ్ళు కత్తులు నొట్టున్నారు. వీళ్ళకి ఎవరిచ్చారు రైట్? ఐక్యరాజ్య సమితి ఏమైంది? యునైటెడ్ నేషన్స్, ఎగ్జాక్ట్లీ. ఆ యునైటెడ్ నేషన్స్ ఏం చేస్తున్నాయి? అక్కడ పీస్ కమిటీలు అనేవి ఉంటాయి, ఆ దేశంలో అంతర్యుద్ధాలు ఇవన్నీ జరుగుతున్నాయి, దేశాల మధ్య జరుగుతున్నాయి. అది కాస్త మూడో ప్రపంచ యుద్ధానికి ఇదే డేట్ అనేటువంటి లెక్కలు కూడా వినిపిస్తున్నాయి. కాబట్టి యునైటెడ్ నేషన్స్ ఏం చేస్తోంది అసలు? అట్టర్ ఫెయిల్ అయింది. యునైటెడ్ నేషన్స్ అట్టర్ ఫెయిల్ అయింది. అది ఒక కాఫీ క్లబ్ గా ఉంది తప్ప, ఉపన్యాసాలు చెప్పుకోవడానికి తప్ప అట్టర్ ఫెయిల్ అయింది అక్కడ. మరి దేశం ప్రపంచానికి అంతటికీ మేము రక్షణ కల్పిస్తాము, మానవ హక్కులు, లేకపోతే ఇంకోటి అని చెప్తున్నటువంటి పశ్చిమ దేశాలు, అమెరికా, మరి గాజాలో మానవ హక్కులు ఆ విధంగా ప్రతి నిత్యం హరిస్తా ఉంటే ఎందుకని చేయట్లేదు అంటే దాని అర్థం ఏంటంటే ప్రపంచాన్ని మొత్తాన్ని తన అదుపులో పెట్టుకోవాలనేటువంటి అమెరికా ఎత్తుగడలో భాగంగా అక్కడ చేస్తున్నారు. బంగ్లాదేశ్ లో కూడా అంతే చేస్తారు, లేదా థాయిలాండ్ లో అదే చేశారు, మయన్మార్ లో అదే చేశారు. మొత్తం ఇందాక మన చర్చలో వచ్చాయి, మన భారతదేశం చుట్టూతో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా ఏదో ఒక అనిశ్చితితోటి ఉన్నాయి. ఎందుకున్నాయి అనిశ్చితితోటి? ఎందుకున్నాయంటే బికాస్ ఆఫ్ అమెరికా. మొత్తం మన దేశం అనుసరిస్తున్నటువంటి విధానాలు ఇవన్నీ కూడా శ్రీలంక కానీ, లేదా మాల్దీవులు కానీ, లేదా నేపాల్ కానీ, బంగ్లాదేశ్ కానీ ఒకప్పుడు మనకు వ్యతిరేకం కాదు ఇవన్నీ కూడా. కానీ ఓవర్ ఏ పీరియడ్ అమెరికా ఆడుతున్నటువంటి నాటకంలో భాగంగా అవన్నీ కూడా అమెరికాకి మన దేశం ఎప్పుడైతే దగ్గర అవడం ప్రారంభించిందో ఆ ప్రారంభానికి అనుగుణంగానే ఈ పరిణామాలు జరుగుతున్నాయి. ఉదాహరణకి హసీనాని కూల్చివేయడంలో ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశం ఏమిటి? ఆమె స్వయంగా చెప్పింది, చిట్టగాంగ్ ప్రాంతంలో లేకపోతే ఇంకా మయన్మార్ సమీపంలో మేము ఒక వైమానిక స్థావరాన్ని మేము ఏర్పాటు చేసుకుంటాము, మమ్మల్ని అనుమతించండి మీరు అని చెప్పేసి ఒక వైట్ మ్యాన్ అంటే అమెరికా వాడే, పేరు చెప్పలేదు, అమెరికా అని పేరు చెప్పలేదు తప్ప అమెరికా వాడు అడిగాడు. లేకపోతే ఎవరికి కావాలి వైమానిక స్థావరం? ఒక శ్వేత జాతీయుడు ఒకటి ఎవడన్నా వచ్చి బంగ్లాదేశ్ లో వైమానిక స్థావరం, యుద్ధ స్థావరం ఎవడు పెడతాడండి? బ్రిటన్ వాడో, ఫ్రాన్స్ వాడో, జర్మనీ వాడో, అమెరికా వాడో తప్ప ఇంకెవడు పెట్టడానికి లేదు కదా. ఇస్తే లేదు నేను అంగీకరించలేదంటే ఆ మీద కుట్ర చేసి ఎన్నికలు అయిపోయిన తర్వాత జనవరిలోనే ఇవన్నీ జరిగినాయని చెప్పేసి ఆమె చెప్తా ఉంది. దానికి అనుగుణంగానే కనిపిస్తున్నాయి ఇప్పుడు. సో ఇప్పుడు భారతదేశం ఏం చేయాలంటారు? ఎలాంటి పాత్ర పోషించాల్సినటువంటి అవసరం ఉందంటారు? ఒకవైపు ఇజ్రాయెల్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఇరాన్ మధ్యలో, ఆ తర్వాత బంగ్లాదేశ్, మన చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాల మధ్యలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి అంటే ఒక విధంగా చెప్పాలంటే భారతదేశం ఒక అడ్వాంటేజ్ పొజిషన్ లో ఉంది, ఒక విధంగా చెప్పాలంటే డిసడ్వాంటేజ్ పొజిషన్ లో కూడా ఉంది. ఓకే, ఎందుకు అడ్వాంటేజ్ పొజిషన్ లో ఉందంటే భారతదేశంలో ఉన్నటువంటి విదేశాంగ విధానం అంటే మనకి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మనం అలీన విదేశాంగ విధానం అనుసరించాం. అలీన విదేశాంగ విధానం అంటే అటు సోవియట్ యూనియన్ నాయకత్వంలో ఉన్నటువంటి సోషలిస్టు క్యాంప్కి, అమెరికా నాయకత్వంలో ఉన్నటువంటి ఇంపీరియలిస్ట్ క్యాంప్కి కూడా మేము దాంతో చేతులు కలపం, దీంతో చేతులు కలపం, మా స్వతంత్ర వైఖరిని అనుసరిస్తాం అనేటువంటిది మన విధానం బేసిక్ గా. సోవియట్ యూనియన్ కూలిపోయిన తర్వాత ఆ విధానం నుంచి మనం పక్కకు తొలగి అమెరికా వైపు మనం మొగ్గు చూపాం. ఆ అమెరికా వైపు మొగ్గు చూపటం అనేటువంటిది మనకు అనేకమైనటువంటి సమస్యల్ని తీసుకొచ్చి పెట్టాం. ఉదాహరణకి ఇందాక మీరు ప్రస్తావించినట్టుగా ఉక్రెయిన్ సంక్షోభం ఇప్పుడు కొనసాగుతా ఉంది కదా. ఆ ఉక్రెయిన్ సంక్షోభంలో భారతదేశం తటస్థ వైఖరి తీసుకుంది. కానీ అమెరికా ఏం కోరుతా ఉంది? భారతదేశం కూడా మేము చెప్పినట్టుగా రష్యాని ఖండించాలి,
అవును. రష్యాకి వ్యతిరేకంగా రావాలి అని చెప్పేసి భారతదేశం అని చెప్పేసి అమెరికా కోరుతా ఉంది. బహిరంగంగా చెప్తున్నారు, వాళ్ళు ఏం దాచుకోవట్లేదు. ఉమ్, చెప్తున్నప్పుడు మనం తటస్థ వైఖరి తీసుకున్నాం. అమెరికా వైఖరి తెలుసు. తీసుకోవటమే కాదు, రష్యా ఆయిల్ కొనకూడదు, వాళ్ళ వస్తువులు కొనకూడదు అని చెప్పేసి అమెరికా, ఐరోపా దేశాలన్నీ కూడా ఆంక్షలు విధించాయి రష్యా మీద. ఉమ్, ఆ ఆంక్షల్ని వ్యతిరేకించి మనం వాటిని ఖాతరు చేయకుండా రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నాం. ఇతర వస్తువులు మనం దిగుమతి చేసుకుంటున్నాం, ఎరువులు కానీ లేదా ఇతర అంశాలన్నీ కూడా మనం దిగుమతి చేసుకుంటున్నాం. ఉమ్, దాని మీద అమెరికా వాళ్ళకి గుర్రుగా ఉంది. కానీ ఇదే భారత్ రష్యా విషయంలో ఆంక్షల్ని వ్యతిరేకించినటువంటి భారత్ మరి ఇరాన్ కూడా మనకి మిత్ర దేశమే కదా ఎప్పటి నుంచో, ఇవాళ కాదుగా. ఇరాన్ నుంచి మనకి పార్సీలు ఎప్పుడూ కొన్ని వందల సంవత్సరాలు మన దేశానికి వచ్చినటువంటి వాళ్ళు మనకి తెలుసు కదా. ఇప్పుడు ఇవాళ ప్రముఖ పారిశ్రామికవేత్తలుగా ఉన్నటువంటి అవును, వీళ్ళందరూ పార్సీలే కదా. అవును, టాటా వీళ్ళందరూ కూడా అవును, స్నేహ దేశం అది. మరి ఆ స్నేహ దేశం మీద అమెరికాకి ఇరాన్కి పంచాయతీ ఉండొచ్చు. అవును, కానీ ఆ పంచాయతీని మన మీద రుద్దారు. మీరు ఇరాన్ నుంచి కనుక ఎన్నో చమురు కొనుగోలు చేస్తే మేము ఆంక్షలు విధిస్తామని చెప్పేసి బెదిరిస్తే భారతదేశం ఇరాన్ నుంచి చమురు కొనుగోలు చేయటం ఆపేసింది. మరి ఇరాన్ పట్ల ఒక వైఖరి ఎందుకు తీసుకున్నట్టు, రష్యా పట్ల ఒక వైఖరి ఎందుకు తీసుకున్నట్లు? రెండు దేశాల మీద ఆంక్షలు విధించింది అమెరికానే. కానీ మన వైఖరి ఒకదాని పట్ల ఒక వైఖరి, ఒకదాని పట్ల రెండో వైఖరి. అంటే ఒకదాని పట్ల ఏమన్నా అమెరికాను సంతుష్టీకరించేటువంటి వైఖరి ఇరాన్ విషయంలో, రెండో దానిలో రష్యా దానిలో వ్యతిరేకించేటువంటి వైఖరి. అందుకని ఈ విధమైనటువంటి ప్రపంచ రాజకీయాల్లో మన విధానాల కారణంగా కొన్ని సమస్యలు వచ్చాయి. అదేవిధంగా చైనా మనకి 62లో యుద్ధం జరిగింది. అది రెండు దేశాలు వాళ్ళ తప్ప వీళ్ళు తప్ప అనేటువంటిది ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్తున్నారు. ఎవరి అభిప్రాయాలు వాళ్ళు ఉంచుకోవచ్చు, అది వేరే అంశం. ఎందుకంటే జరిగిపోయినటువంటి దాని గురించి ఇప్పుడు మనం పోస్ట్ మార్టం చేసుకుంటే వచ్చేది ఏం లేదు. కానీ ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఏమిటి? మహాబలిపురంలో జింపింగ్ గారు లేదా మన నరేంద్ర మోడీ గారు ఇద్దరు కలిసి ఉయ్యాలూగారు. ద్వైపాక్షిక ఒప్పందాలు కూడా, ద్వైపాక్షిక ఒప్పందాలు ఉయ్యాలూగారు. మరి మన నరేంద్ర మోడీ గారు వుహాన్ నగరానికి వెళ్ళి అక్కడ కూడా ఆయన కూడా అదే ఉయ్యాలూగారు. మరి ఇంత దగ్గరగా వచ్చినటువంటివి ఆకస్మికంగా మరి లడక్ గాల్వన్ లోయలో ఉదంతాలు ఎందుకు చోటు చేసుకున్నాయి? ఇది కదా జనానికి అర్థం కావాల్సింది. ఎందుకు చోటు చేసుకున్నాయి? మన తప్పు ఉందా వాళ్ళ తప్పు ఉందా అనేది పక్కన పెడతాం. కానీ డెఫినెట్ గా దాని వెనకాల ఒక కవ్వింపు అనేది ఉంది. ఏమిటా కవ్వింపు? ఇందాక రమేష్ గారు చెప్పారు, క్వాడ్ చతుష్టయం అంటున్నారు దాన్ని. క్వాడ్ అమెరికా, ఆస్ట్రేలియా, జపాను, ఇండియా. ఎవరికి వ్యతిరేకంగా? చైనాకి వ్యతిరేకంగా. ఇండో పసిఫిక్ ప్రాంతంలో అమెరికాకి పని ఏంటండి? ఆస్ట్రేలియా, జపాను, చైనా. సరే, భారతదేశం పక్కనే ఉంది కనుక ఎక్కడో ఉన్నటువంటి అమెరికాకి అక్కడ పని ఏంటి? అక్కడ వచ్చి ఏం చేస్తుంది అంటే సముద్రాల్లోనట నౌకలు స్వేచ్ఛగా నడవనివ్వాలట. వాళ్ళు వచ్చామన్నా అక్కడ ఏమన్నా రోడ్డు చేస్తారా సముద్రాల్లో? ఏమన్నా సమస్య అది కాదు. చైనాను దిగ్బంధం చేయాలంటే ఇది ఒక కూటమి. ఆ కూటమిలో అంతకుముందు మన్మోహన్ సింగ్ హయాంలో కూడా భారతదేశం అందులో చేరాలని ఉపలాంటి పడింది. కానీ ఆ తర్వాత దాంతో వచ్చేటువంటి సమస్యలను అర్థం చేసుకొని సైలెంట్ అయిపోయింది, ముందుకు పోలేదు. కానీ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఆ క్వాడ్ తోటి దానితో బాగా యాక్టివ్ గా పాల్గొనడంతో చైనా వాళ్ళు తమ జాగ్రత్తలు తాము తీసుకోవడం ప్రారంభించారు. ఆ తీసుకోవడం ప్రారంభం అనేటువంటిదే మన చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలన్నిటితోటి చైనాకి సత్సంబంధాలు ఏర్పడటానికి కారణం. ఉదాహరణకి ఈ బంగ్లాదేశ్ ఉంది. ఈ బంగ్లాదేశ్ లో పద్మా నది, అంటే మనం ఇక్కడ గంగా నది అంటాం, అది బంగ్లాదేశ్కి వెళ్ళేసరికి పద్మా నదిగా పేరు వాళ్ళు పెట్టుకుంటారు. ఆ పద్మా నది మీద ఒక పెద్ద బ్రిడ్జి, దాన్ని కట్టడానికి ప్రపంచ బ్యాంక్ లోన్ తీసుకుంటే దానిలో అక్రమాలు జరిగే ఉండొచ్చు. ఎందుకంటే ఏ ప్రభుత్వం అయినా అక్రమాలు జరిగే ఉండొచ్చు. అక్రమాలు జరిగాయి కనుక ఆ బ్రిడ్జిని మధ్యలో ఆపేసి ప్రపంచ బ్యాంకు వెనక్కి వెళ్ళిపోయినప్పుడు మరి భారతదేశం బంగ్లాదేశ్ తోటి సత్సంబంధాలు ఉంటే మరి మాకు ఇంత బ్రిడ్జి అనవసరంగా ఆగిపోయింది, దీనికి నిధులు కావాలంటే భారతదేశం స్పందించలేదు, ఇంకొక దేశం స్పందించలేదు, చైనా స్పందించింది. ఆ చైనా స్పందించి ఆ బ్రిడ్జిని పూర్తి చేసింది. ఆ తర్వాత అనేక ప్రాజెక్టులకి చైనాకి వచ్చింది. అదేవిధంగా మన శ్రీలంకలో ఒక రేవు విషయంలో కూడా
మేము రేవు కట్టుకోలేకపోతున్నాము ఎవరైనా అని చెప్పేసి మన దేశాన్ని అడిగితే మనం చేతులు ఎత్తేసాం, కెనడా వాళ్ళు చేతులు ఎత్తేసారు. ఇట్లా అందరు చేతులు ఎత్తేసిన తర్వాత చైనా వాడు వెళ్ళి కడితే ఇదిగో ఇంకేముంది చైనా వాడు కట్టేశారు అని చెప్పేసి చెప్పారు. అందుకని ప్రపంచ రాజకీయాల్లో ఇటువంటివన్నీ ఎక్కడో మనం చెప్పుకుంటాం కదా, ఒక దగ్గర స్విచ్ చేస్తే ఒక దగ్గర లైట్ వెలుగుతుందని. అట్లా అనేక పరిణామాలు కారణంగా ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు హసీనాకి ఆ అమెరికా వాడు ఆ ఎయిర్ బేస్ ని అక్కడ వైమానిక స్థావరాన్ని కనుక అంగీకరిస్తే అది వాళ్ళని ఎవరు హసీనాను కానీ ఇంకా వాళ్ళని కానీ అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ కానీ అమెరికా వాడు ఏం చేయలేడు. ఎందుకని? ఎవరి కోసం అది? బంగ్లాదేశ్ లో వైమానిక స్థావరం పెట్టుకోవడం ద్వారా అమెరికాకి ఏమిటి? అమెరికా రక్షణకి బంగ్లాదేశ్ నుంచి కానీ లేదా ఈ విదేశాల నుంచి కానీ ఎక్కడ ఎన్ని వేల కిలోమీటర్లు బంగ్లాదేశ్ కి అమెరికాకి, వాడొచ్చి ఎయిర్ బేస్ ఇక్కడ పెట్టుకోవడం ఏంటి? అవును, కామన్ సెన్స్ కదా. ఎందుకు పెడుతున్నాడు అంటే రెండు పర్పస్లు. ఒకటి, అవసరమైతే భారతదేశం మీదకైనా దాడి చేయొచ్చు, లేదు చైనా మీదకైనా దాడి చేయొచ్చు, ఎవరినైనా బెదిరించవచ్చు, ఎవరినైనా బెదిరించవచ్చు, లేదా ఈ ప్రాంత దేశాలు మొత్తాన్ని కూడా ఈస్ట్ ఆసియా దేశాలన్నింటి మీద కూడా చేయొచ్చు. లేకపోతే వాడికి జపాన్ లో సైనిక స్థావరం ఉంది. జపాన్ లో సైనిక స్థావరం ఎవరి కోసం అండి? జపాన్ మీద దాడి చేసింది వాడు, అణుబాంబు వేసింది వాడు, సర్వనాశనం చేసింది వాడు. అక్కడ మిలిటరీ కేంద్రాన్ని పెట్టి ఎవరికి వ్యతిరేకంగా పెట్టినట్టు అక్కడ? జపాన్ తోనేమో నువ్వు రక్షణ ఒప్పందం చేసుకున్నావు. జపాన్ మీద ఎవడన్నా దాడి చేశాడా? జపానే చైనా మీద, కొరియా మీద, వియత్నాం మీద, ఆ చుట్టుపక్కల కంబోడియా మీద, అన్నింటి మీద రెండో ప్రపంచ యుద్ధంలో దాడి చేసింది జపాన్ వాళ్ళు కదా. మరి ఆ తర్వాత జపాన్ ఎవడి మీద దాడి చేయగలిగిన స్థితి ఉందంటే దానికి లేదు. పోనీ జపాన్ మీద పాత కక్షలు పెట్టుకొని ఏ దేశమైనా దాడి చేసిందా? లేదు. మరి నువ్వెందుకు అక్కడ పెట్టావు అంటే అగైనెస్ట్ చైనా, అగైనెస్ట్ రష్యా. ఎందుకంటే రష్యా కూడా దగ్గరే కదా ఆ బోర్డర్ అక్కడ. అందుకని ఈ భూభౌతిక రాజకీయాల్లో ఇలాంటి వాటన్నింటి కారణంగా అనేక పరిణామాలు జరుగుతున్నాయి. ఈ పరిణామాల్లో మన దేశానికి అనుకూలమైనటువంటి అంటే మన ప్రయోజనాలకు అనుకూలమైనటువంటి చర్యలు తీసుకోకపోతే అది నష్టదాయకం. భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలైనా ఎదుర్కోవచ్చు వస్తుంది. ఉదాహరణకి ఇప్పుడు 62లో చైనా తోటి మనకి యుద్ధం వచ్చింది. అంతకుముందు హిందీ చీనీ బాయి అనే కదా నెహ్రూని కూడా అనుకున్నది. మరి సడన్ గా 62లో 61లో ఎందుకు సంబంధాలు ఎందుకు చెడిపోయాయి? మరి ఎవరైనా మన నాయకులు చెప్తారా? మనకి ఎవరు చెప్పారు. అసలు ఒక రీజన్ ఏమిటంటే చైనా టిబెట్ లో తిరుగుబాటు చేసినటువంటి దలైలామా చైనా ప్రభుత్వం మీద తిరుగుబాటు చేస్తే ఆ దలైలామాని తీసుకొచ్చి ఎక్కడ పెట్టారు? భారతదేశంలో పెట్టారు. భారతదేశంలో పెడితే ఇక్కడ పెట్టినట్టు ఆయన చైనాకి వ్యతిరేకంగా ఒక ప్రవాస ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే దానికి మన నెహ్రూ గవర్నమెంట్ అన్ని రకాల సౌకర్యాలు అందజేసింది. ఎవడి డబ్బుతో ఉన్నాడు దలైలామా? అమెరికా వాడు ఇచ్చినటువంటి డాలర్స్ తోటి ఎక్కడున్నాడు? భారతదేశంలో. అమెరికా వాడి దేశంలోనే పెట్టుకోవచ్చుగా దలైలామాని. కానీ అక్కడ కాకుండా ఇండియాలో ఎందుకు పెట్టాడు అంటే భారతదేశానికి చైనాకి మధ్య తగాద పెట్టడానికి పెట్టాడు. అది ఒక రీజన్ అని చెప్పాను. మరి అటువంటిది అది ఇప్పటికే ఆ దలైలామాని మనం ఇక్కడే కొనసాగిస్తున్నాం. ఇప్పటికీ ఇంపాక్ట్లు ఉన్నాయి కాబట్టి కనీసం ఇప్పటికైనా జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే భారతదేశం పడాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని ఇప్పుడు ఒకవేళ హసీనా ఆమె మంచిదా లేకపోతే వ్యక్తిగతంగా మంచి చెట్ల సమస్య కాదు. ఒకవేళ ఆమె గనక ఆశ్రయం కల్పిస్తే అది ఎవరికి? అమెరికాకి ఆగ్రహం కలిగించవచ్చు. ఆ ఆగ్రహాన్ని నరేంద్ర మోడీ గారు తట్టుకోలేరు. ఎందుకంటే చైనా తోటి ఎట్లాగో లడాయి ఉన్నది. చైనాతో కొత్తగా వచ్చేది ఏం లేదు. ఇప్పుడు ఒకవేళ చైనాయే ఉంది ఆమె కోల్వేయడం అని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. అదే వాస్తవం అనుకుంటే మరి చైనాకి వ్యతిరేకంగా ఆమె వెంటనే ఆశ్రయం కల్పించి మరి దలైలామాకి ఇచ్చినట్టుగా మరి చేయాలిగా. ఎందుకని చేయట్లేదు? సో విదేశీ సంబంధాలు ఎంత ముఖ్యమో మన దేశంలో ఉన్నటువంటి ప్రజల సౌకర్యాలు వీళ్ళ శాంతి భద్రతలు కూడా అంతే ముఖ్యం. కాబట్టి ఈ దిశగా కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. థ్యాంక్ యూ సో మచ్ కోటేశ్వరరావు గారు. మళ్ళీ మనం మాట్లాడుకుందాం. ఆ తర్వాత వచ్చేటువంటి డెవలప్మెంట్స్ గురించి చర్చించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. థ్యాంక్ యూ సో మచ్ వ్యూవర్స్ ఫర్ వాచింగ్ ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. థ్యాంక్ యూ.